ఓకే. రైట్. ఇప్పుడు కరెక్ట్‌గా కొంచెం రికార్డ్ అయితుంది. కానీ బెటర్ నా సజెషన్ ఏందంటే మౌంట్ చేంజ్ చేయడమే బెటర్ అనుకుంటున్నా నేను. లైక్ ఏందంటే కెమెరా కిందికి అయితుంది. ఇప్పుడు ఓకే ఉంది కానీ నేనేందంటే కిందకి చూసినా అంటే అంతే ఇంక నా తలకి కొంచెం పైకి పెట్టాల్సే ఉంటుంది. సో నాకేంటంటే డాష్ బోర్డ్ చూడటానికి కొంచెం ఇబ్బంది ఉంది. ఫోన్ కెమెరాలకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. లెట్స్ ఫుల్ మంచి మంచి అయితే ఉంది, ఘోరంగా మంచి ఉంది మొత్తం. సో లెట్స్ రా వాయిస్ ఎట్లా వస్తుంది రాగా మొత్తం విత్ బైక్ సౌండ్. లెట్స్ అండ్ యాక్చువల్లీ నేను మొన్న ఎక్కడ అంటే లైక్ ఇక్కడ నుంచి నేను ఆల్మోస్ట్ సికింద్రాబాద్ ఏమో వెళ్ళిండే. సో వెళ్ళినప్పుడు ఏంటంటే జస్ట్ బైక్ అనేది కొంచెం రేసింగ్ కొంచెం ఏదో స్టంట్ వేసిండే ఆ గ్యాప్లో. లైక్ అందరూ కొంచెం పబ్లిక్ రియాక్షన్స్ వచ్చినాయి కానీ అప్పుడు ఏంటంటే కెమెరా ఏం పెట్టలే. లైక్ ఏంటంటే ఆఫీస్ నుంచి అట్లా వెళ్ళిండే నేను వెళ్ళడం కూడా. సో ఏమి కెమెరా ఏదేం పెట్టకుండా యాక్చువల్లీ నేను వెళ్ళింది. సో మ్యాక్సిమం లోపలికి నాకు కూడా కొంచెం కొంచెం గాలి వస్తుంది, ఎందుకంటే ఇది పెట్టిన దానివల్ల. లైక్ మౌంట్ ఏదైతే పెట్టినామో సో ఇది స్టాప్ లాగా ఉంటుంది కొంచెం. సో ఆ స్టాప్ వల్ల మనకేంటంటే వాట్ ఈస్ హెల్మెట్ వైజర్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అంటే క్లోజ్ అవ్వట్లేదు. అదొకటి చిన్న ఇష్యూ. మైక్ ఉందా పోయిందా నాకు అర్థం కావట్లేదు. మైక్ కరెక్ట్ నేను పెట్టిన ప్లేస్లో ఉందా లేదా పోయిందా అనేది నాకు డౌట్ వస్తుంది, చూసుకోవాలి. లైక్ ఏంటంటే దానికి ఒక రబ్బర్ది ఉంటుంది, రబ్బర్ ఇన్ ద సెన్స్ కుషన్ టైప్ ఉంటుంది, కొంచెం నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. అది యాక్చువల్లీ ఇట్ వర్క్స్ ఫర్ నాయిస్ క్యాన్సిలేషన్. చూడాలి, నాకు అది కనిపించట్లేదు. అంటే చేతికి గ్లౌజ్ ఉన్న వల్ల కరెక్ట్గా అర్థం కావట్లేదు. యాక్చువల్లీ గ్లౌజ్ ఏంటంటే ఒక 2 days 3 days బ్యాక్ వచ్చింది తీసుకున్నా. సో కొంచెం చేతికి ఏంటంటే అది అలవాటు కాలేదు. సో కొంచెం కొంచెం డిఫరెన్స్ కొడుతున్నది. సో ప్రజెంట్ అయితే అంతా సెట్ అయింది. సో భద్రాచలం అయితే వెళ్తున్నాను నేను మా ఫ్రెండ్. సో లెట్స్ సి ఈ రైడ్ ఎట్లా వస్తుంది అనేది, మార్నింగ్ రైడ్. సో ఇప్పుడైతే ప్రెజెంట్ ఎవరు లేరు, మా మమ్మీ ఉట్టిగా కొబ్బరికాయ కొట్టేసి ఉంది. సో ఫస్ట్ రైడ్ మమ్మీ లేకున్నాం. సో కొబ్బరికాయ కొంచెం సెంటిమెంట్ దిష్టి తీసుకోవడానికి, అంటే నేను బండి తీసిన ప్రతిసారి ఏడుపు 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 ఉంటుంది ప్రతి ఒక్కరిది. సో ఆ ఏడుపు నుంచి కొంచెం తప్పించుకోవడాని కోసమే ఇది. ఈ అన్న జాగున పోతలేడు, జాగిస్తలేడు. నా సైడ్ అన్న సైడ్తో లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్ ఇన్ దిస్ వ్లాగ్. సో ఫస్ట్ నాకు తెలిసి 300 kilometers రైడ్ ఇది. 350 kilometers ఏమో చూపిస్తుంది ప్రజెంట్, అంటే మా ఇంటి నుంచి భద్రాచలానికి అయితే. సో లెట్స్ నా మ్యాక్స్ అయితే నేను డ్రైవ్ చేస్తాను. సో ఆయన మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తే మాత్రం ఇంక నేను వెనక కూర్చోాల్సిందే. చూస్తాను నా పరిస్థితి బట్టి. ఆల్రెడీ గ్లౌజ్ ఆప్తలు చలి లోపలికి వెళ్ళిపోతుంది, చల్లగా పెడుతుంది లోపల గ్లౌజ్ వేసుకున్నా కానీ.
తీసి నడిపిన అయిపోయేది దాని లాగుంది. తీసి నడిపిన ఇది పెట్టుకొని నడిపిన ఒకటే ఉన్నట్టు కొడుతుంది నాకైతే. లెట్స్ సీ. మంచు మంచు చాలా ఉంది. కెమెరాకేమో అంత కనిపించట్లేదు. కెమెరాకి ఏదో టేల్ ఉంటే ఎట్లుంటుంది అలాగా కనిపిస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. దూల తీరుతుంది. మన కంటికి కనిపించింది మన కంటికి కనిపించింది కెమెరాలో కనిపించదు. సో ఘోరంగా మంచి ఉంది. కెమెరాలో అంతా వైట్ 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 కొడుతుంది కానీ యాక్చువల్లీ అది వైట్ లేదు. ఈ ఇట్లా బెండ్ వచ్చినప్పుడు బండి మొత్తం పండ పెట్టాలనిపిస్తుంది. కానీ ఈ బండి పండ పెడితే నన్ను పండ పెడుతుంది అది. ఆ, అందరూ మ్యాక్సిమం మంచిగా ఎంఎన్సీ వాళ్ళకైతే తెలుసు ఈ ఫీలింగ్. లైక్ మంచిగా ఒక 3 to 4 days హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు లైన్కు. లైక్ థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ అని ఉంటుంది అక్కడ అమెరికాలో మనకి ఈ టైంకి ఇప్పుడు. సో ఈరోజు వచ్చేసి 28th. యాక్చువల్లీ నిన్నటి నుంచే థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి. సో 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 అందుకోసము మనకైతే హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు. సో రైడ్ అనేది జరుగుతుంది. నేను సో లాస్ట్ టైం నా ఫ్రెండ్ని ఒక దగ్గర డ్రాప్ చేసిండే. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాలి. ఆల్రెడీ రెడీగా అయి ఉన్నాడు. సో వెయిటింగ్ ఫర్ మీ. యాక్చువల్లీ 6 o'clockకి స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం. అరౌండ్ ఇప్పుడే 6:20 అవుతుంది. లెట్స్ సీ. కొంచెం లేట్ అయిపోయింది. నేను మాట్లాడుతున్నా అది రికార్డ్ అవుతుందా నాకు అర్థం కావట్లేదు. అండ్ బండి కూడా నాకు ఏదో కొంచెము ఇట్లా వైబ్రేషన్ లాగా వినిపిస్తుంది. సౌండ్ ఏదో మెటల్ పార్ట్ ఏదో ఎక్కడనో అర్థం కావట్లేదు. సో అది ఎక్కడ అనేది అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది రేజ్ ఇస్తున్నప్పుడే నా గెస్ కరెక్ట్ అయితే ఈ మౌంట్గా ఏదో దాని నుంచి సౌండ్ అయితే వస్తుంది. యాక్చువల్లీ మౌంట్ వల్ల కొంచెం ఇష్యూ కూడా అవుతుంది నాకు. కీ కూడా కీ అనేది బాగా ఇష్యూ ఉంది. కీ ఏంటంటే కరెక్ట్గా ఫిక్స్ అవ్వట్లేదు. అది అది కీ పెట్టాలి అంటే మళ్ళీ మనము ఏమంటారు లైక్ మౌంట్ లిఫ్ట్ చేసి పెట్టాల్సి వస్తుంది. ఏం దాంతో పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఊరికే అది లిఫ్ట్ చేయాలా పెట్టాలి చెయ్యాలి అంటేనే చిరాకు. అది ఒకసారి ఫిక్స్ ఉండి కొంచెం అదేంటంటే నేను మధ్యలో ఉండాలి అని చెప్పేసి పెట్టుకున్నది. నాకు తెలిసి ఇక్కడనే లాస్ట్ టైం డ్రాప్ చేసిన అనుకుంటున్నా. నేను గల్లీలోకి వెళ్ళిపోయి మ్యాప్స్ అనేది స్టార్ట్ చేద్దాం మనము. లెట్స్ స్టాప్ హియర్. బాబాయ్ ఇప్పుడు ఈ ఫోన్ మొత్తం బయటికి తీయాలి మళ్ళీ. ఎందుకంటే ఇది ఫ్రంట్ ఉన్నది కాదు. సో ఏం చేయలేం. లొకేషన్ బాబాయ్ హలో. ఇది ఇంట్లో ఉన్నప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతుంది. యాక్చువల్లీ ఇది టచ్ పని చేయదు. అట్లా లైన్స్ వస్తుంది అత్త. ఇది డౌన్లోడ్ అవుతలేదు. నాకు గ్లౌజ్ ఇబ్బందా ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు. గ్లౌజ్ అయితే తిప్పేద్దాం, బండి ఆన్ చేద్దాం. గ్లౌస్ తోటి ఇబ్బంది బాగుంది. లొకేషన్ ఆన్ చేసి ఇది బాగుంది దీంట్లో. ఇది ప్రెస్ ఇట్లా లోపలికి బయటికి ఏదో బొమ్మలాట అన్నట్టు ఉంది అని. అయ్యో ఇదేంటి స్టార్ట్ 2 minutes చూపిస్తుంది. ఏ బాబు స్టార్ట్. సో ఇక్కడనే సో వెళ్ళిపోయి వాళ్ళని పిక్ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇది నాకు బాగా నచ్చిన ఫీచర్ దీంట్లో. సో ఇట్లా పెట్టేసుకుంటాను. ఇది కొంచెం నాకు కూడా కంఫర్టబుల్గా ఉంది. మా తోటోడు వచ్చాడు అనే చెప్తాడు ఎవడ రైడు ఈ మూలకి చెత్తలు ఆపినని.
వాడీడు అన్నట్టు చూస్తున్నా. నాకు మ్యాప్ చూడడానికి ఇబ్బంది బాగా ఉంది ఇప్పుడు. ఆ, మొత్తం ఫేస్ మొత్తం కిందికి దించాల్సి వస్తుంది. ముందోడు నచ్చిందంటే అంతే ఇంకా నా పరిస్థితి. అరే బస్సు, ఎర్ర బస్సు ఇది, ప్రైవేట్ సర్వీస్. సో స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏంటంటే నాకు ఇష్టమైన ల్యాబ్ డాగ్ ఉంటుంది. సో నాకు ల్యాబ్ డాగ్ అంటే చాలా ఇష్టం. ల్యాబ్ ఒకటి, హస్కీ ఒకటి, పిచ్చ ఇష్టం అది. ఇంట్లో ఉన్నది ఏంటంటే జస్ట్ పమేరియన్. మా మమ్మీ కుక్కర్ కొన్నాడు కొట్టిద్ది ల్యాబ్ అంటే. కొట్టడం ఇన్ ద సెన్స్ ఈ రెండు రెండు కుక్కలు అంటే ఉన్నది చూసుకోవడానికి టైం దొరకదు యాక్చువల్గా చెప్పాలంటే. ఆ, రైట్ అని వచ్చింది. రైట్ రైట్ అంటే మీద కొడుతున్నా అంటే బండి అడిగిన నేను ఆల్రెడీ. ఇక్కడ 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 వేర్ ఇస్ ద హౌస్. సారు ఆఫ్ రోడింగ్ చేపిస్తుండు. నాకు తెలిసి గెస్ వినబండి అనేది. నాకు క్లారిటీ లేదయ్యా. మండే లొకేషన్ నిన్న ఆగింది. ఇదొకటి పని. అబ్బా, సన్ రైజ్ నా మెడ వేయాలా ఉంది ఈరోజు. ఆ? చేసినా. అరే నువ్వు ఇంత బర్రల్. హలో గాయస్, చెప్పండి గాయస్. లాద్దంటారు గాయస్ అందరూ. ఇది కింద కింద మీకంటే ఇది రికార్డ్ అవుతుంది. ఈ పర్సన్ అయితే ఫోన్ ఈసారి పోయినసారి లాగా మౌంట్ కరెక్ట్గా చెట్టు కాలేదు. నేను మ్యాప్స్ పెట్టింది ఒక రూటు, ఇది పోతుంది ఆ రూట్ ఉంది. చౌటుపల్లి నిలకలు పెట్టిన. చౌటుపల్లి అంటే ఇది. సో ఇది ఇక్కడికి వెళ్ళి పట్టుకొస్తాను. యాక్చువల్ రిటర్న్ ఇవే అనుకున్నాను. చూద్దాం, రిటర్న్ అట్టయినా సరే కొడదాం. సో 90 టచ్ అయింది బండి. తెలిసి 100 టచ్ అవుతుందేమో. చేద్దాం. గోపురం అంటే బెటర్ అది. ఓ 40,000 ఒక్క పెట్టుకోవాల్సిందే గోపురం కావాలంటే. సెకండ్స్ రికార్డ్ అవుతుంది ఆగుతుంది, ఎందుకు అర్థం కావట్లేదు. రికార్డ్ అవుతుంది ఆగిపోతుంది, రికార్డ్ అవుతుంది ఆగిపోతుంది. ఈ పర్సన్ అయితే అర్థం కావట్లేదు. యాక్చువల్లీ నేను కెమెరా సెట్టింగ్ చేయలేను నైట్. అది మెయిన్ ప్రాబ్లం. నైట్ నేను కెమెరా చెక్ చేసుకోలేదు. అన్నీ చెక్ చేసుకున్నాను, కెమెరా ఒకటి చెక్ చేసుకుంటే బాగుంటుండే. కెమెరా చెక్ చేసుకున్నందుకు ఇంత ప్రాబ్లం అవుతుంది. రికార్డ్ అవుతుంది ఆగిపోతుంది, అవుతుంది ఆగిపోతుంది. సో ఎక్కడైనా ఆగినప్పుడు టిఫిన్కి సో 7 అవుతుంది. అంత ఆకలి అవుతలే. 8 మేబీ 9 ఆ టైంకి ఎక్కడైనా ఆగి తినడం చేద్దాం. అంటే అప్పుడు కూడా అప్పుడే కొంచెం దీంట్లో రికార్డ్ చేసిన ఫైల్స్ వెంటనే ట్యాబ్ ఉంది. సో ట్యాబ్లకి మూవ్ చేసేసుకోవాలి కూడా. అదే, లేకపోతే స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది. ఆల్రెడీ సగం 70% ఆఫ్ ద ఫోన్ ఫుల్ స్టోరేజ్ నిండిపోయింది. రిమైనింగ్ ఉన్న 30 అయినా అనే రికార్డింగ్ అంతా. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్. క్లాసిక్ క్లాసిక్ ఉంటుంది రియల్. కొన్ని కొన్ని ఉంటాయి బీటింగ్, ఘోరం ఉంటుంది బీటింగ్ యాక్చువల్గా. ఓ, ఇది పోయినసారి బాగా ఎక్కువ అయింది ఈసారి. సో బాగా నిండింది. నా ఫోన్ ఊగుతుంది. రోడ్డు మధ్యలో సమస్యలు చేస్తాం పొద్దు పొద్దున.
మొత్తం ఏమంటారు మౌంట్ అంతా ఊసింది గాలికి. ఆల్మోస్ట్ 85 ఉంటున్నాను. మౌంట్ స్టేబుల్ ఉందా లేదా అర్థం కావట్లేదు. బాగా షేక్ అవుతుంది. వీడియో ఎట్లా వస్తుందా అని కెమెరా షేక్ ఇలా ఆడుతుంది. ఈసారి ఎడిటింగ్ గట్టిగా పనిపడేలా ఉంది నాకు. అన్నీ సెకండ్స్ వీడియో వస్తుంది. ఆ సెకండ్స్ వీడియో అంతా మళ్ళీ వేసి చేయాలంటే అమ్మా అయ్యా అనాలి ఇక. అర్థం కావట్లేదు. కెమెరాకి అడ్డం పెడితే రికార్డ్ ఆగిపోతుందా లేదంటే ఏమైతుందో అర్థం కావట్లేదు. కానీ కెమెరా బాగా 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 ఆగిపోతుంది. టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంకా కూడా ఈ యాదగిరిగుట్ట ఒకటే తీసుకెళ్తుంది. మేబీ యాదగిరిగుట్ట నుంచి ఫ్లైఓవర్ అట్లా కొట్టొచ్చేమో. ఒక్కొక్కసారి రైల్వే వేసాం ప్రశాంతంగా ఆఫీసు గీఫీసు అన్నీ బంద్ చేసి ఇది కొట్టుకుంటూ వెళ్ళిపోతే నా సమయం రంగా అనిపిస్తుంది నాకైతే. ఏడవడరా ఫారెనోడు ఉండు ఈ పొక్కల ఫారెనోడు ఉండు ఈ పొక్కల ఆడ అదే ఎవరు హ్యాండిల్ ఇట్లా ఉంటే బాగుంటుంది అసలు. పెట్రోల్ కూడా బాగానే ఉంది. హెచ్సి 25 వస్తుంది. మైలేజ్ కూడా నాకు సిటీలో నడిపినప్పుడు కన్నా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ వస్తుంది హైవేల మీద. సిటీలో ఏంటంటే నార్మల్ 24 దాకా వస్తుంది, 23 24 వస్తుంది. సో బయటికి వస్తే 26 to 27 వస్తుంది లాస్ట్ రైడ్ తోటి. నార్మల్ లాస్ట్ రైడ్ వచ్చేసి ఓన్లీ వరంగల్ యాదగిరిగుట్టకి వెళ్ళాం. సో అక్కడ అంత తెలియలేదు. ఎక్కువ రన్నింగ్ 26 పాయింట్ ఎంత వచ్చింది. సిటీలో 23 to 24, హైవే అయితే 26 to 27 నేను ప్రజెంట్ వెళ్ళిన వరకు అయితే. సో ఇప్పుడు వెళ్తున్న దానికి మరి ఎంత చూపిస్తుందా అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా ఫ్యూయల్ రేంజ్ 289 kilometers అబోవ్ అని వస్తుంది. అండ్ నాకు ఒకటి అర్థం కావట్లేదు దీంట్లో ఫీచర్ ఏంటంటే లైక్ మనం ఏదో పెట్రోల్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 పోయించిన. 1000 అంటే ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 9 to 10 లీటర్స్ అనుకున్నా కూడా ఎక్కువనే వేయించాలి. కానీ ఇది మరి అంటే ఎంత టోటల్ ఎంత వెళ్తుంది వేయించాలి. టోటల్ కాకుండా కొంచెమే చూపిస్తుంది నాకు. అదే కొంచెం ఎక్కడో తేడా కొడుతుంది. తెలిసి కుదిరితే ఇక్కడ నాకు ఒకసారి నేను ఫోన్ ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి. నాకు ఇట్లా వీడియో తీయాలంటే నాకు రాకుంది. మెయిన్ థింగ్ ఏంటంటే మైక్ కూడా కరెక్ట్గా రికార్డ్ అవుతుందా లేదా అర్థం కావట్లేదు. ఒకసారి ఏదైనా ఒక ఫుటేజ్ ఉంటే కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా కాదా అని చెప్పేసి. కెరోసిన్ వచ్చినట్టుండదు, పిచ్చి పొగలు వెళ్తున్నాయి. ఆ హెల్మెట్ల నుంచి కూడా నా ఎయిర్ మొత్తం కంట్లోకి వస్తా ఉన్నాయి. ఒకటి 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 లైక్ లాంగ్ ఎయిర్ ఉంది. సో ఎయిర్ కూడా ఏంటంటే మొక్కు ఉంది. సో మొక్కు కోసం అనేది ఎయిర్ పెంచుతున్నాను. డిసెంబర్ ఎండింగ్ వరకే పసాక్ అయిపోతుంది అది కూడా. ఇదేదో పిల్లర్లు వేయడానికే అది. సో డిసెంబర్ ఎండింగ్ వరకు అది కూడా పసాక్ అయిపోతుంది.
అది కూడా ఒక మ్యాక్సిమం అదే బైక్ రైడ్ అనుకుంటున్నా. సో చూడాలి బైక్ రైడ్ అవుతుందా కార్ రైడ్ అవుతుందా అనేది. See, ఏదైనా పర్వాలేదు వీడియో తీయడం ఖచ్చితంగా అదైతే ఫిక్స్. ఏదైతుందా అనేది మన చేతులు లేదు. ఏ కాక 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 ఎట్లకి వెళ్తే ఇంకొచ్చేంటుడు. మా ఏమన్నా ఇది ఫ్లయింగ్ ఇది డూమ్ 3 అనుకుంటున్నావా? బిఎండబ్ల్యూ బండి అనుకుంటున్నావా డూమ్ 3లోది? తాళ్ళు వేసి ఆడు కిందకి వెళ్ళి తాళ్ళు వేసి అట్లా జిమ్ అని అట్లా అనుకుంటున్నావా? అమెరికన్ కాదయ్యా మనము. ఓయ్, ఏడొస్తున్నారా నాయన? ఎప్పుడు అట్లా గుంతలు మా మట్టి రోడ్లు చూస్తే వద్దులే బండి ఖరాబ్ అయితే అనిపిస్తాయి. హిమాలయం తీసుకున్నాక బా దాంట్లోకెళ్ళే పోవాలి అని ఉంటుంది. కానీ ఒక భయం వల్ల ఆఫ్ ఫ్రంట్ టైర్స్ కాదు కాబట్టి కొంచెం భయం. మళ్ళీ సడన్ గా ఏమైనా షార్ప్ ఏమైనా గుచ్చుకుందా అంటే టైర్ అసలు ఈడవడు 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 ఈడవ్వడు ఈడు. ఆడు మొత్తం ఇటు వచ్చేసిండు. లారీ అనుకుంటున్నా కార్ అనుకుంటున్నా ఆడు, నాకు అర్థం కాదు అది. స్పీడ్ అందుకొని మళ్ళీ హైవే టచ్ అయితే ప్రాబ్లం లేదు. ఇక హైవే టచ్ కావాలి మెయిన్లీ. పరకులమ్మ పరకులం రైట్. ఏదో ట్రిక్ ఉంది ఇది, చూడాలి దీనికి అదేందో చూడాలి. ఏదైనా డబుల్ ట్యాప్ చేస్తే వీడియో రికార్డ్ అయ్యేలాగా పెట్టాల్సింది. ఇంకా ఈ మధ్యలో మధ్యలో ఎవరికి ఈ ఆగుతోటి పిచ్చుడేస్తుంది, ఈ ఆగడం లేదు కానీ వీడియో ఆగిపోయి నాకు నార్మల్ అది కూడా ఉన్నప్పుడు మంచిగా కరెక్ట్ కంటిన్యూస్ ఒక దగ్గర దగ్గర ఒక గంట ఫోటేజ్ కంటిన్యూస్గా కొట్టాను. కానీ ఈ యొక్క ఇప్పుడే ఇంత ఇష్యూ అవుతుంది యాక్చువల్గా. ఇంకా షేడ్ చూపిస్తుంది. Shit. వీడియో స్టేబిలిటీ ఎట్లా వస్తుందో చూడాలి. ఎందుకంటే పోయినసారి కానీ ఇప్పుడు స్పీడ్ ఎక్కువ ప్లస్ ఏమంటారు విండ్ కూడా పోయే స్పీడ్ విండ్ బాగా వస్తుంది. సో లైక్ ఇది డిస్టర్బెన్స్ కొంచెం బాగా ఎక్కువ కొడుతుంది. వీడియో షేకింగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది కొంచెం. ఏదో ఊర్లోకి తీసుకోవచ్చు రోడ్ కొంచెం. కానీ పెద్ద పెద్ద వెహికల్స్ బాగానే వస్తున్నాయి ఇక్కడ దీంట్లో. ఊర్లాగా కొడుతుంది కానీ బాగానే పెద్ద పెద్ద బస్సులు కార్లు. కార్లు అంటే కామన్ అయిపోయింది అనుకోండి. చిన్న చిన్న ఊర్లలో కూడా పెద్ద పెద్ద కార్లు కనిపిస్తున్నాయి మధ్య మనకి. నాకు నాకు ఏడో తేడా కొడుతుంది తెలుసా? ఈ ఏమో హైవే రూట్ పెట్టుకుంటే ఈ చిన్న ఊర్లలోకి వెళ్ళి పట్టుకొస్తుంది. ఆ ఊర్లలో అమ్మ అన్ని గట్టి గట్టిగా పెద్ద పెద్దవి వస్తున్నారా నాయన మూలల మీదకి వెళ్ళి. పెద్ద పెద్ద బస్సులు లారీలన్నీ ఈ సందులోకి వెళ్ళి కొడుతున్నాయి మళ్ళా. అది నార్మల్ మార్నింగ్ వరకే ఉంటుంది కదరా మనకి. ఆ, ఆ, ఆ కొడుకులు ఏంటంటే మరీ దారుణంగా కొడుతున్న లారీ వాడు. ఆ అద్దె అడ్డం పోవడం చూసుకోకుండా వచ్చినానుకో అంతేగాడు అవుటే. ఆడు ఎగ్జాక్ట్ రోడ్ మధ్యలోకి వెళ్ళి వస్తున్నాడు మొత్తం. అదే ఈడేరా రంజిత్ గన్ లాగా నడుపుతుండే ఎందుకు ఈడు?
ఆడు కూడా పక్కకు వచ్చే దాదా ఇంతేనా అన్నట్టు అంటాడు. ఈడు అట్లనే ఉంది అప్పటికెళ్ళింది. పోయేటప్పుడు లుక్కించుకుంటూ పోతుండు ఇట్లా ఈడేంది అన్నట్టు చూస్తుండీడు.